వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ బాలుగాని టాకీస్ 2 hours 2 minutes రన్ టైంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. వెరీ డీసెంట్ మూవీగా అనిపించింది. మూవీలో హీరోగా యాక్ట్ చేసిన శివకుమార్ గారు ఆల్రెడీ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ మూవీలో విలన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టే ఈ శివకుమార్ గారు. ఈయన మజిలీ నినుకోరి మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీలో సరణ్య శర్మ హీరోయిన్గా యాక్ట్ చేసింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే బాలు శివకుమార్ హీరో. తన చిన్నప్పటి నుండి సినిమా థియేటర్ చాలా పవర్ఫుల్గా హౌస్ఫుల్ బోర్డుతో చాలా వండర్ఫుల్గా రన్ అవుతుంది. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ థియేటర్ వైభవం క్రమంగా కోల్పోతుంది. బాలుకి ఆర్థిక స్తోమత లేకపోవడంతో నాసిరకం అసభ్యకరమైన సినిమాలను ఆడిస్తూ థియేటర్ రన్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి బాలుకు ఒక పెద్ద హీరో సినిమాని తెచ్చి తన థియేటర్ పూర్వవైభవాన్ని తీసుకురావాలని అనుకుంటాడు. అలాంటి సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన సంఘటనలు ఏంటి, బాలు అనుకున్న సాధించాడా లేదా అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరోగా చేసిన శివకుమార్ గారు బాలు క్యారెక్టర్లో నేచురల్గా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లుక్స్, కామెడీ టైమింగ్ బాగుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ బలగం మూవీ తాత, జబర్దస్త్ ఇమాన్యుయల్ కామెడీ బాగుంది. వీళ్ళు ఎప్పుడు వస్తున్న కామెడీతో రన్ అవుతుంది మూవీ. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మూవీ చాలా స్పీడ్గా రన్ అవుతుంది. సినిమా ఫోటోగ్రఫీ మూవీకి తగ్గట్లుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ బాగున్నా ముందుకు వెళ్ళే కొద్దీ స్లో నేరేషన్తో డైలీ సీరియల్ టైప్గా ఫస్ట్ హాఫ్ వస్తూ సాగుతుంది. మూవీలో సరైన విలన్ ఎవరూ లేరు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన రఘు కుంచే గారిని విలన్గా చూపించారు కానీ ఆ విలనిజం సరిగ్గా ఉపయోగించుకోలేదు, బలంగా కనిపించలేదు మూవీలో అసభ్యకరమైన పోస్టులు కనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్తో చూస్తున్నప్పుడు ఇబ్బంది పడతారు. ఓవరాల్గా బాలుగాని టాకీస్ మూవీ కొన్ని నవ్వులతో కొన్ని ట్విస్టులతో బాగానే అనిపిస్తుంది. డీసెంట్ థ్రిల్లర్ కామెడీ డ్రామా మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.